నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. కుటుంబ నియంత్రణ వద్దు, ఎక్కువ పిల్లలు ముద్దు, ప్రోత్సాహకాలు ప్రకటించిన చంద్రబాబు. ఇద్దరికంటే ఎక్కువ కాన్పు సమయంలో 25,000 రూపాయలు ఇస్తామని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన విషయం గురించి ప్రచురించారు. ఇక మమతకు షాక్, మీ గవర్నర్ను మార్చేశామని అమిత్ షా ఫోన్. బెంగాల్ గవర్నర్గా మరో కాంట్రవర్సీ కింగ్ అని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే అవును నిజమే, షాక్ ఇచ్చిన విజయ్ త్రిష. మరి అదేవిధంగా విజయ్ రష్మిక దంపతులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు, ఇంటికి వెళ్ళి అభినందనలు తెలిపారు. మరి టాలీవుడ్ దంపతులు ఒకటయ్యారు, ప్రేమ జంట. దాని గురించి మరి సీఎం రేవంత్ కదా రాలేకపోయారు కాబట్టి తర్వాత వెళ్ళినట్టుగా ఉన్నారు. అప్పుడు ఏదైతే సంగీత్కి పిలిచారో ఆ సంగీత్కి వాళ్ళ వైఫ్ అయితే, రేవంత్ రెడ్డి వాళ్ళ వైఫ్ అయితే వెళ్ళారు. తర్వాత మరి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళినట్టుగా మరి ప్రచురించారు. ఇక బీహార్ పాలిటిక్స్లో నూతన శకం. ముఖ్యమంత్రి పదవికి నితీష్ గుడ్ బై. రాజ్యసభలో అడుగుపెట్టాలని కీలక నిర్ణయం. కేంద్ర రైల్వే శాఖ అప్పగించే అవకాశం బీహార్లో. నితీష్ వారసుడి కోసం పోటీ, తొలిసారి బీజేపీకి దక్కనున్న సీఎం పదవి అని కూడా ప్రచురించారు. మనందరికీ తెలుసు. ఇంకా థ్రిల్లింగ్ మ్యాచ్లో టీమిండియా సూపర్ విక్టరీ. T20 వరల్డ్ కప్ ఫైనల్కు భారత్ న్యూజిలాండ్తో ఆమీ తూమీ తేల్చుకోనుంది. మరి వచ్చే సండే రోజు ఆమీ తూమీ తేల్చుకోనుంది టీమిండియా. ఇక నిన్న జరిగిన మ్యాచ్ గురించి మనం చెప్పుకోవాలంటే ఆశాంతం ఉత్కంఠభరితంగా సాగింది మ్యాచ్. దీనిలో ప్రధానంగా ఇంగ్లాండ్ అండ్ ఇండియా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడింది. విజయాన్ని ఇద్దరి మధ్య దోబిసులాడుతూ జరిగింది. 19వ ఓవర్ వచ్చే వరకు కూడా విజయం ఎవరికి వస్తుందో తెలియదు. కానీ 19th ఓవర్ మాత్రం మరి ఇండియాకి మ్యాక్సిమం గెలుపు వైపుకి ధీమాని తీసుకెళ్లేటట్టు చేసింది. ఎందుకంటే 30 పరుగులు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఆ తర్వాత 20వ ఓవర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్క బాల్ వేసిన తరువాత వికెట్ పడటంతో, బేతల్ వికెట్ పడిపోవడంతో అతను రన్అవుట్గా వెనుతిరగడంతో ఇండియా యొక్క విజయం కన్ఫామ్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు అన్ని బాల్లలో అన్ని సిక్స్లు కొట్టినా కూడా విజయానికి అంత దూరంలో ఉండిపోతారు కానీ కొట్టలేరు. కానీ అక్కడ కూడా ఆర్చర్ లాంటి వ్యక్తి వచ్చి మరి 3 సిక్స్ల ఓవర్లో బాది మరి కేవలం ఎక్కువ పరుగులు విజయాన్ని భారత్కి కట్టబెట్టకుండా కేవలం 7 పరుగుల తేడాతో భారత్కి విజయాన్ని కట్టబెట్టడంలో మరి అయింది. ఏది ఏమైనప్పటికీ ఒక్క పరుగుతో గెలిచినా కూడా విజయమే. అద్భుతంగా బౌలింగ్ చేసి మరి టీమిండియా మరి బౌలింగ్ చేస్తూనే ఉంది. ఎందుకంటే అది బ్యాటింగ్ పిచ్, ముంబై వాంకడే స్టేడియం బ్యాటింగ్ పిచ్. ఇండియా 253 స్కోర్ చేసినప్పుడే 254 టార్గెట్ పెట్టినప్పుడే ఇంగ్లాండ్ కూడా అదే విధంగా కొడుతుందని క్రికెట్ తెలిసిన అందరికీ కూడా అది ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే అది కొంచెం వాంకడే స్టేడియం, కొంచెం చిన్న స్టేడియం. అదేవిధంగా పిచ్ కూడా బ్యాట్ మీదకి బాలు ఈజీగా వస్తుంది. ఇక్కడ ఒక అద్భుతమైన థింగ్ ఏంటంటే ఆ పిచ్లో ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ నిన్న మంచు నిన్న గన మంచు వచ్చుంటే, సెకండ్ టైం గన మంచు వచ్చుంటే సెకండ్ ఇన్నింగ్స్కి భారత్కి చాలా ఇబ్బంది అయ్యేది. ఆ గ్రిప్పింగ్ బాల్కి దొరికేది కాదు. ఒక మంచు రాకుండా ఉండడానికి ఎవరు బ్యాటింగ్ అయినా ఎవరు బౌలింగ్ అయినా స్టేడియం వాళ్ళు మరి ఒక టైప్ ఆఫ్ వెసన్స్ దాని మీద జల్లడం వలన, గ్రౌండ్ మొత్తం జల్లడం వలన అక్కడ మరి మంచు అనేది పైకి రాకపోవడం అనేది ఒక అడ్వాంటేజ్ అయింది. ఏదైనా టీమిండియా టాస్ అయితే ఓడిపోయింది కానీ మ్యాచ్ మాత్రం గెలిచింది. అద్భుతంగా రాణించిన సంజు శాంసన్ ఫస్ట్ 20 పరుగుల 22 పరుగుల దగ్గరలో ఆ టైంలో తను వికెట్ని మరి క్యాచ్ని ఇంగ్లాండ్ ఫీల్డర్స్ వదిలేయడం జరిగింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోకుండా 89 పరుగులు ఏకధాటిగా ఆడాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తలో చేయి వేసి ప్రతి వాళ్ళు ఒక సిక్సర్ బాదకుండా లేరు, వచ్చారు, చాలా బాగా ఆడారు. బోర్డు మీద 253 విజయ లక్ష్యాన్ని పెట్టారు. అంతటి విజయ లక్ష్యాన్ని ఛేదించే దిశగా దిగిన ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఏ దశలో కూడా వెనకడుగు వేయకుండా తాను కూడా వచ్చిన దగ్గర నుంచి అటాక్ చేస్తూనే ఉంది. అయితే రెగ్యులర్గా వికెట్స్ పడిపోవటం అనేది ఇంగ్లాండ్కి చాలా ప్రాబ్లం అయిన విషయంగా మనం గమనించవచ్చు. రెగ్యులర్గా వికెట్లు పడిపోతుంది. ఒక పక్కన వికెట్లు పడిపోతున్న బేతల్ అనే మరి ఇంగ్లాండ్ ప్లేయర్ అద్భుతంగా ఆడి సెంచరీ కూడా చేశాడు. అతను సెంచరీ వృధా అయినప్పటికీ కూడా మరి లాస్ట్ ఓవర్లో కానీ అతను రన్అవుట్ కాలేదు. మరి అతను కొట్టిన షాట్స్ అన్నీ కూడా నభూతో నా భవిష్యత్ అనే విధంగా ఉన్నాయి. బేతలు ఉన్నంతసేపు కూడా విజయం. మరి ఎక్కడ బాల్ కనబడితే 4-6 2 ఇన్నింగ్స్లో కూడా 240 పైచిరుకు వాళ్ళు కొట్టారు. అంటే 239 ఏమో ఆళ్ళు కొట్టారు, 240 పైచిరుకు వాళ్ళు కొట్టారు, 253 మనం కొట్టాం. కాబట్టి 500 చేంజ్
పరుగులు వెళ్ళిందంటే బ్యాటింగ్కి ఎంత స్వర్గధామంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇంగ్లాండ్ అయితే ఇంటికి వెళ్ళిపోయింది. టీమిండియా ఫైనల్కు చేరింది. ఆల్రెడీ న్యూజిలాండ్ ఫైనల్లో వెయిట్ చేస్తుంది. ఇక ఒక్క అడుగు దూరంలో కప్ అయితే ఉంది. నిన్న ప్రధానంగా చెప్పుకోవాలంటే సంజు శాంసన్తో పాటు ఎవరైతే మరి హార్దిక్ పాండ్యా ఉన్నారో అతను మ్యాచ్ విన్నర్గా ఉన్నాడు. నిన్న హార్దిక్ పాండ్యా పట్టిన క్యాచ్ కావచ్చు, అతను వేసిన 19వ ఓవర్ ఏదైతే ఉందో ఆ ఓవర్కే మనకి మరి విజయం చేకూరింది. అంతకుముందు వేసిన బుమ్రా ఓవర్ కూడా ఆల్మోస్ట్ తక్కువ రన్స్ ఇచ్చి బుమ్రా కూడా మంచి కట్టుదిట్టంగా వేశాడు. ఎందుకంటే బ్యాట్తో కొడితే 20 రన్స్ 15 రన్స్ కొడుతున్న టైంలో 7-8 రన్స్ ఇవ్వడం కూడా గ్రేటే. మరి ఆ టైంలో వచ్చాడు హార్దిక్ పాండ్యా, అద్భుతంగా బౌలింగ్ చేశాడు 19 ఓవర్లు. ఇక లాస్ట్ ఓవర్ వాళ్ళు 30 రన్స్ కొట్టాల్సింది. అప్పటికి ఇండియా యొక్క విజయం కన్ఫర్మ్ అయిపోయింది. 30 రన్స్ కొడతాం అంటే మాటలు కాదు. అయితే అవకాశం ఉంది వాళ్ళకి, ఎందుకంటే బేతల్ అనే దుర్భేద్యమైన బ్యాటర్ ఉన్నాడు, ఏదైనా జరగవచ్చు. కానీ స్పిన్కి ఇవ్వకుండా అక్కడ అక్షర్ పటేల్కి ఒక ఓవర్ అన్నకుండా కూడా తెలివిగా సూర్యకుమార్ యాదవ్ ఏం చేశాడంటే మరి ఏదో ఫాస్ట్ బౌలింగ్కే ఇచ్చాడు. అది కూడా శివం దుబే ఆ ఓవర్ వేయటం జరిగింది. ఫస్ట్ బాలే మరి రన్అట్గా అతను వెనుదిరిగిన తర్వాత అప్పుడు విజయం మరి కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత ఇంకో బాల్ వేస్ట్ అవ్వటం, సింగిల్గా రావటం, అప్పుడు విజయం కన్ఫర్మ్ అయిపోయింది. అన్ని 6లు కొట్టినా మనం లీగల్ డెలివరీ చేస్తే మనదే విజయం. ఆ టైంలో ఆర్చర్ వచ్చి 3 6లు కొట్టి మరి ఆ పరుగుల మొత్తాన్ని కూడా ఇంకా పెంచడం అయితే జరిగింది. ఓవరాల్గా టీమిండియా అద్భుతంగా ఆడింది, ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడింది. నిన్న చూసిన వాళ్ళందరికీ ఫుల్ పైసా వసూల్, 100% పైసా వసూల్. స్టేడియంలో ఉన్నవాళ్ళు కాదు, టీవీల ముందు వీక్షించే వాళ్ళు కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇండియాకి ఒక గొప్ప సువర్ణ అవకాశం ఉంది. మరొక్కసారి వరల్డ్ కప్ను ముద్దాడటానికి మరి ఇండియా అడుగు దూరంలో ఉంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ఇండియా అని మనం తెలుపుకోవచ్చు. ఇక్కడ కూడా అదే రాసుంటారు. ప్రపంచ కప్ టీమిండియా ఫైనల్కు చేరింది. ముంబైలో వాంకటేష్ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన థ్రిల్లింగ్ సెమీఫైనల్ మ్యాచ్లో గెలుపొందింది. 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడించింది. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ చివరి ఓవర్ వరకు మ్యాచ్లోనే ఉంది. మరి జాకబ్ బెథెల్ 48 బంతుల్లో 105 అద్వితీయ పోరాటం చేశాడు. అయితే చివరిలో ఇంగ్లాండ్ ఒత్తిడికి తలవంచింది. దీంతో విజయం సాధించిన టీమిండియా ఆదివారం అహ్మదాబాద్లో జరగబోయే ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడబోతుంది. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన భారత్ సంజు శాంసన్ అదిరిపోయి ఆరంభాన్ని అందించాడు. తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ 42 బంతుల్లో 7 6లు 8 4లతో రెచ్చిపోయాడు. మిగతా వాళ్ళందరూ కూడా తలొక్క చెయ్య వేయటం ద్వారా మరి 253 విజయ లక్ష్యాన్ని అయితే పెట్టాం. దాన్ని అయితే అందుకోలేకపోయింది. ఒత్తిడికి తలొగ్గింది ఇంగ్లాండ్ టీం. దాంతో విజయానికి ఇండియాకి సుగమమైంది. ఇక నెక్స్ట్ ఇది చూద్దాం. విజయరశ్మిక దంపతులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు, ఇంటికి వెళ్ళి అభినందనలు. మరి టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నివాసానికి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విరోష్ అంటే విజయ్ రష్మిక జంటను ఆశీర్వదించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వారి నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. బుధవారం వెడ్డింగ్ రిసెప్షన్కు ఢిల్లీలో ఉన్న కారణంగా హాజరు కాలేకపోవడంతో గురువారం స్వయంగా ఇంటికి వెళ్ళి ఆశీర్వదించారు. అయితే అక్కడ ఏదైతే రిసెప్షన్ ఉందో ఆ రిసెప్షన్కి అయితే రేవంత్ రెడ్డి గారు వైఫ్ అయితే వెళ్ళారు. కానీ ప్రేమపూర్వకంగా ఇచ్చిన ఆహ్వానం మేరకు మరి ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళటం అయితే జరిగింది. ఆ జంటకి శుభాకాంక్షలు చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే కుటుంబ నియంత్రణ వద్దు, ఎక్కువ పిల్లల బుద్ధు ప్రోత్సాహకాలు ప్రకటించిన చంద్రబాబు ఇద్దరికంటే ఎక్కువ కంటే కాన్పు సమయంలో 25,000 మరి ఇస్తామని చెప్పి ప్రకటించింది. గతంలో కుటుంబ నియంత్రణ ఉండాలి అని చెప్పి కూడా ఆ టైంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మరి ఆంధ్రప్రదేశ్లో మరి కొన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత సక్సెస్ అయ్యారు. ఎందుకంటే అప్పట్లో మనకి జనాభా విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి. కానీ ఈ రోజున పరిస్థితి అలా లేదు. ఇంకొకటి మనకి ఏపీలో చూసుకుంటే జననాల రేటు చాలా తక్కువైపోయింది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవటం ఆహ్వానించదగ్గ విషయం. మరొక విషయం ఏంటంటే ఇంకొకటి కూడా మాట్లాడారు. అంటే ఆశ్చర్యంగా అతిశయోక్తిగా చెప్పారు అనుకోవచ్చు. అసలు 3 పిల్లలుంటే రాజకీయాలకు అనర్హులని ఒకప్పుడు మాట్లాడేవారు. అది కాదు. ఈ రోజున 3 పిల్లలు లేకపోతే రాజకీయాలకు అనర్హులు, 2 కంటే తక్కువ ఉంటే రాజకీయాలకు అనర్హులు అనాలా అన్నంత అతిశయోక్తిగా మరి సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం జరిగింది. దాని గురించి కూడా ఒకసారి చదువుదాం. కుటుంబ నియంత్రణ వద్దని చెప్పి మరి చంద్రబాబు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై 2 కంటే ఎక్కువ మంది పిల్లల కంటే కాన్పు సమయంలో 25,000 రూపాయలు ఇస్తామని గురువారం నాడు అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ప్రతి కుటుంబంలోని కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగే కొద్దీ వారికి ప్రోత్సాహకాలు ఉంటాయని చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటి వరకు కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చామని, ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి చర్చిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే తెలియజేశారు. అదేవిధంగా మమతకు షాక్, మీ గవర్నర్ను మార్చేశాం, అమిత్ షా ఫోన్, బెంగాల్ గవర్నర్గా మరో కాంట్రవర్సీ కింగ్ అని కూడా ప్రచురించారు. తనను సంప్రదించకుండానే రాష్ట్ర గవర్నర్ కేంద్ర ప్రభుత్వం మార్చేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి చెప్పే వరకు తనకు ఈ విషయమే తెలియదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆమె మండిపడ్డారు. ఇలాంటి చర్యలు దేశ సమాఖ్య వ్యవస్థ పునాదులపై జరిగే దాడులు లాంటివన్నారు. సహకార సమాఖ్య వ్యవస్థ సూత్రాలను గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర సర్కార్పై ఉందని మమత తెలియజేశారు. ప్రజాస్వామిక సంప్రదాయాలు, రాష్ట్రాల ఆత్మగౌరవం కించపరిచేలా ఉండే ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వానికి ఆమె సూచించారు. ఈ మేరకు బెంగాల్ సీఎం గురువారం ట్వీట్ చేశారు. రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఆకస్మిక రాజీనామా వార్తలు విని షాకు గురయ్యారని మమత తెలిపారు. సివి ఆనంద్ బోస్ స్థానంలో బెంగాల్ కొత్త గవర్నర్గా ఆర్ఎన్ రవిని నియమించిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పుడే తనకు చెప్పారన్నారు. త్వరలో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసం కేంద్ర హోంమంత్రి ఒత్తిడి వల్లే ఆనంద్ బోస్ రాజీనామా చేసి ఉండవచ్చునని ఆరోపించారు. కాగా ఆర్ఎన్ రవి తమిళనాడులో స్టాలిన్ సర్కార్తో నిత్యం కయ్యం పెట్టుకుని కాంట్రవర్సీగా మారగా, బోస్కు మించి ఇతను మమతను ఇబ్బంది పెడతాడని నోటిఫికేషన్కు ముందు గవర్నర్ను మార్చారని రాజకీయ నిపుణులైతే విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా మరి కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. ఇదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాకు చెప్పకుండా ఇలా చేయటం ఇది రాజ్యాంగ విరుద్ధమని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. మమతా బెనర్జీ మరి ఇలాంటి మంచి ముఖ్యమంత్రి మనందరికీ కూడా తెలుసు. మీరేమంటారు మమతా బెనర్జీ గురించి? మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇంకా అదేవిధంగా తదుపరి, అవును నిజమే, షాక్ ఇచ్చిన త్రిష. గత కొన్ని రోజులుగా విజయ్ యొక్క విడాకుల పరిస్థితి మనకు తెలుసు. మరి విడాకులు తన భార్యకి ఇచ్చి 250 కోట్లు మరి అతను ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. తాను ఎవరైతే తన భార్య ఉందో మరి 25 ఏళ్ల తర్వాత విడాకులకి అప్లై చేసింది. కరెక్ట్గా అతను ఎలక్షన్స్ టైంలో మరి ఆమె ఆ రకంగా విడాకులకు అప్లై చేయడానికి కూడా అనేక రకాల కారణాలు అయితే చెప్తున్నారు. విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి తీరు లేకుండా ఉండాక ఇటీవల భార్య సంగీత కోర్టుకు ఎక్కడంతో విడాకుల విషయం బయటకు వచ్చింది. అధికార ప్రతిపక్షాలు సైతం దీనిని ఓ రేంజ్లో విమర్శలు చేసి ట్రోలింగ్ చేస్తున్నాయి. ఆయన ఫాలో అవుతున్న వారు సైతం ఏం చేయాలో దిక్కులేని చోతని పరిస్థితిలో చిక్కుకున్నారు. నటి త్రిష్తో ఎఫ్ఐఆర్ ఉందనే ప్రచారం ఉంది. ఇలాంటి వార్తల ప్రచారం జరుగుతుండగా ఇవి నిజమే అన్నట్లుగా విజయ్ త్రిష గురువారం షాక్ ఇచ్చారు. ఓవైపు వార్తలు ఇలా వస్తుండగానే చెన్నైలో ప్రముఖ నిర్మాత కల్తైపులి సురేష్ కుమారుడు వివాహ రిసెప్షన్కు విజయ్ త్రిష్తో కలిసి హాజరయ్యారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే త్రిష్తో సంబంధాలు విషయంలో వ్యవహారం హాట్ టాపిక్గా ఉన్న సమయంలో ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక కారులో రిసెప్షన్కు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒక ప్రస్తుతం త్రిష విజయ్ల నడుమ వస్తున్న వార్తలు నిజమనడానికి వీడియో సాక్ష్యమని చెప్పి నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనకి బీహార్ పాలిటిక్స్లో నూతన శాఖ ముఖ్యమంత్రి పదవికి నితీష్ గుడ్ బై. ఎందుకంటే ఇది తను హృదయపూర్వకంగా చేస్తుందిగా మనమైతే భావించవచ్చు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు భాగంగా ఉన్న మరి ఇక్కడ టీడీపీ జనసేన కూటమి ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉందో అంతే ఇంపార్టెంట్ రోలు మరి అక్కడ నితీష్ ప్రభుత్వానికి ఉంది. నితీష్ వలన ఈ రోజున బీజేపీ మరి ఒక స్ట్రాంగ్ పొజిషన్గా ఉందంటే నితీష్ నారా చంద్రబాబు నాయుడు వలన మరి ఇద్దరు కూడా మరి ఎన్డీఏ కూటమిలో ఉండటం వలన చాలా బలంగా బీజేపీ అక్కడ ఉండటం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా నితీష్ మరి ముఖ్యమంత్రిగా కాకుండా రాజ్యసభకు వెళ్ళడానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఇక నితీష్ వారసుడు ఎవరు అన్న దానికి అక్కడ పోటీ జరుగుతుంది. ఈ సమయంలో నితీష్ కుమారుడికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చేటట్టుగా, అదేవిధంగా అక్కడ బీజేపీ పర్సన్ నుంచి ఎవరైతే మరి ఒక ముఖ్యమంత్రి అయ్యేటట్టుగా తొలిసారి బీజేపీకి ఇక్కడ అవకాశం అయితే వచ్చినట్టుగా చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. ఇక పదే రాజీనామా చేస్తూ 10 సార్లు బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రాజకీయ దురంధరుడు నితీష్ కుమార్ మరోసారి బీహార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎగువ సభలో ప్రాతినిధ్యం వహించాలన్న తన చిరకాల కోరికను నెరవేర్చుకునేందుకు సీఎం పదవిని త్యాగం చేశారు. అంతేకాకుండా 2 దశాబ్దాలుగా బీహార్ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెప్తూ రాబోయే కొత్త ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు సహకారం ఉంటుందని చెప్పారు. రాజకీయాలకు రాకముందు నుంచి బీహార్ చట్టసభల్లో 2 సభలకు, పార్లమెంట్లో కూడా ఎగువ దిగువ సభలకు ప్రాతినిధ్యం వహించాలని తన కోరిక ఉందని, ఇప్పుడు అది నెరవేరబోతుందని చెప్పారు. ఇప్పటికే నితీష్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు లోక్సభ నుంచే ప్రాతినిధ్యం వహించారు. బీహార్ అసెంబ్లీ ఎగువ సభ సభ్యుడిగా కూడా ప్రాతినిధ్యం అయినా వహించారు. ఇక తర్వాత ఎవరు
అనే దానిపై కూడా మరి చర్చ వస్తుంది. ఇప్పుడు అందరి ఆసక్తి నితీష్ కుమార్ బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ జరుగుతుంది. నితీష్ కంటే ముందు బీహార్ సీఎంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో జంగిల్ రాజ్గా పేరుపడ్డ బీహార్ను నితీష్ గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. అభివృద్ధి మంత్రంలో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ మిత్రపక్షంగా ఎన్డీఏ భాగస్వామ్యానికి మొదటి సీఎంగా కొనసాగిన నితీష్ పొత్తు ఏ పార్టీతో ఉన్నా సీఎం పీఠం మాత్రం తనకే దక్కేలా చూసుకున్నారు. గత 2 శాసనసభల్లో భిన్న పార్టీలతో పొత్తుతో పోటీ చేసిన నితీష్ బలం ఒక్కసారిగా ఆర్జేడీ కన్నా తక్కువగా ఉన్న, ప్రస్తుతం బీజేపీ కన్నా తక్కువగా ఉన్న సీఎం పదవి మాత్రం తనదే అనిపించుకున్నారు. ఎట్టికేలకు బీజేపీకి బీహార్ సీఎం పదవి వచ్చింది. ఓవరాల్గా ఇది మరి తన యొక్క చిరకాల కోరికను తీర్చుకోవడానికే వెళ్తున్నాను. వచ్చే వాళ్ళందరికీ కూడా, నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ కూడా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి నితీష్ ప్రకటించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూడొచ్చు, రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి నామినేషన్లు వేశారు. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ మహేష్ గౌడ్, శ్రీధర్ బాబు 16 మంది ప్రయత్నించిన జాతీయ రాష్ట్ర అవసరాల రీత్యా హైకమాండ్ నిర్ణయం నాడు వైఎస్ కేవీపీ జోడీలా నేడు రేవంత్ వేం జోడీ సీఎం రాజ్యసభ పదవులపై చర్చ జరిగింది. ఎట్టకేలకు సింఘ్వి కావచ్చు, అదే వేం నరేందర్ రెడ్డి కావచ్చు, మరి నామినేషన్లు వేయటం అయితే జరిగింది. రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఎన్నికల అధికారులు ఉపేందర్కి నామినేషన్ పత్రాలు అయితే అందించారు. దీనిలో మనకి ఏంటంటే బీఆర్ఎస్ అయితే పోటీలో లేదు, అది కూడా ఒక మరి ప్లస్గా చెప్పుకోవచ్చు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా హాజరయ్యారు. నామినేషన్ వేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. రాష్ట్రంలో ఖాళీ అయిన 2 స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డికి అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి రేవంత్కు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి పదవి దక్కడంతో ముఖ్యమంత్రి మద్దతుదారులు, ఆది నుండి సీఎం వెంట నడిచిన నేతలు, అనుచరుల్లో ఉత్సాహం అయితే వ్యక్తమవుతుంది. మరి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలకంగా పనిచేసిన వేం నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో అందరి వాడిగా అయితే పేరుంది. ఏకగ్రీవమే నేడు స్క్రూట్నీ. తెలంగాణ 2 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవంగా ఈ స్థానాల ఎన్నికల కోసం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్ తరఫున అభిషేక్ సింఘ్వి, నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా స్వత్రం అభ్యర్థిగా సాయి అనే వ్యక్తి ఇచ్చారు. కాకపోతే దానిలో మరి కంప్లీట్గా లేకపోవడం వల్ల నామినేషన్ని తిరస్కరించడం అయితే జరిగింది. ఇక దాని గురించి ఆ రకంగా మరి వేం నరేందర్ రెడ్డికి, అదేవిధంగా సింఘ్వికి మరి నామినేషన్లు వేయటం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే, ప్రజాక్షేత్రంలోకి రేవంత్ సర్కార్ నేటి నుంచి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదిక. ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి భారీ ప్రణాళికతో వెళుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత ప్రజాక్షేత్రంలోకి ఇంకోసారి అడుగు పెడుతుంది. శుక్రవారం నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి నివేదిక అనే అంశంపై వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఏప్రిల్ 16వ తేదీన ఒకే రోజు అన్ని గ్రామాల్లో గ్రామ సభలను, మే 2వ తేదీన నియోజకవర్గ స్థాయిలో ఒకే రోజు, మే 22వ తేదీన జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 10 అంశాలపై దృష్టి సారించనున్నారు. పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, సంక్షేమం, విద్య, అలైవ్ పిల్లల భద్రత, డ్రగ్స్కు అడ్డుకట్ట వేయడం, రైతు సంక్షేమం, వ్యవసాయం, మహిళలు, యువత, క్రీడలు, పర్యావరణ తదితర అంశాలపై ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు కూడా ప్రజాపాలన, గ్రామ పట్టణ సభలు నిర్వహించనున్న పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ప్రజల నుంచి దరఖాస్తును స్వీకరించింది. అనంతరం సరిగ్గా 2 ఏళ్లు గడిచిన తర్వాత మరోసారి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుందని కూడా ప్రచురించారు. ఇక నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కూలిపోయింది. 2 కార్మికులు మృతి చెందడం అయితే బాధాకరం. హైదరాబాద్లోని మరి నిన్న టోలీ చౌకీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో 2 ప్రాణాలు కోల్పోయారు. మరో 3కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక ఈ ఘటనలో మరింత మంది కార్మికులకు కూడా తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటాహుటిన దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. టోలీ చౌకీ, ఆల్ హస్నాథ్ కాలనీలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కూలిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిలో కొందరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. మరి ఇలా కూలిపోవడం నిజంగా బాధాకరంగా మరి అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇక
అంగరంగ వైభవంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనయుడి వివాహం. హాజరైన రాజకీయ సినీ ప్రముఖులు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్, హేమంత్ సోరెన్, డీకే శివకుమార్, చిరంజీవితో సహా ప్రముఖులు హాజరయ్యారు. మరి దీనికి కూడా మరి భట్టి విక్రమార్క తనయుడి పెళ్లికి హాజరవడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులతో సమీక్ష నిర్వహించారని ప్రచురించారు. సైబర్ నేరగాళ్ల మెయిల్ అకౌంట్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ విభాగం ప్రతిష్టాత్మక చేపట్టిన ఆపరేషన్ క్రౌన్డౌన్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారని కూడా ప్రచురించారు. ఇక రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థులు సింఘ్వి నరేంద్రులు కవ్వంపల్లి అభినందనలు తెలియజేశారు. ఇక దోమలు బాబోయ్ దోమలు, కందనంలో దోమల బెడద. నాగర్ కర్నూలు జిల్లాలో కందనూరు నగరంలో ఎక్కడైనా ఒక్క నిమిషం ఆగమంటే చాలు అతనిపై దోమలు దాడి చేయడం ఖాయం. ఈ వ్యక్తి దోమకాటుకు గురికాక తప్పదు. అతను దోమల గుంపును చూసి పారిపోతుంటే కొంతమంది వరకు అతన్ని వెంట పడతాయి. ముఖ్యంగా సాయంకాలం దోమల వద్ద చెప్పుకోలేదు. సాయం సంధ్య వేళ అలా సరదాగా మిత్రులు కుటుంబ సభ్యులు పార్కుకు వెళ్ళినా ట్యాంక్ బండ్కు వెళ్ళినా దోమల దాటికి గురికాక తప్పదు. ఇంతటి దారుణమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయని ప్రచురించారు. మరి ప్రభుత్వాలు ఎటువంటి అక్కడ పరిష్కార మార్గాలు చూపిస్తాయో వేచి చూడాలి. ఇంకా అదేవిధంగా రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థులు సింఘ్వి నరేంద్ర రెడ్డిలకు కవ్వంపల్లి అభినందనలు తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక 10వ తరగతి పరీక్ష విద్యార్థులు రికార్డు సృష్టించాలి. 563 మార్కుల రికార్డును తిరగరాయాలి. పరీక్షలంటే భయం వద్దు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. తిప్పర్తి కేజీబీవీ విద్యార్థులతో కలెక్టర్ ఆత్మీయ ముచ్చట్లు, వారితోనే భోజనమని కూడా మరి నల్గొండలో మరి గతేడాది మన జిల్లా కేజీబీవీ విద్యార్థులను 10వ తరగతి 563 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారని చెప్పి తెలియజేయడం అయితే జరిగిందని కలెక్టర్ చెప్పారని కూడా ప్రచురించారు. అదేవిధంగా ఆడబిడ్డ పెళ్లికి వివాహానికి అందజేసిన బీర్లా ఫౌండేషన్ చైర్పర్సన్ బీర్లా అనిత అని కూడా ప్రచురించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇక విద్యార్థుల ఉన్నత లక్ష్యం కోసం నిరంతరం శ్రమించాలని విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు కలెక్టర్ అనురాగ్ జయంతి అని కూడా ప్రచురించారు. ఇక సంజు ఇన్నింగ్స్ ప్రతి ఒక్కరికి ఒక సందేశం అని కూడా మరి అమరాజీ నాగరాజు మరి చెప్పారు. ఎందుకంటే సంజు శాంసన్ ఎంతో ఒత్తిడితో మరి మంచి గట్టి ప్లేయర్, అతను ఎంత ఒత్తిడిలో ఉన్నా ఏ రకంగా వచ్చి ఈ టీమిండియాకి ఆడి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడో మరి ఈ రకంగా తెలుసుకోవచ్చు. ప్రోటీన్ ఎప్పుడు తినాలో తెలుసా? చెన్నై నిపుణులు అడిగి చెప్పిన 3 ముఖ్యమైన విషయాలు ఇవి అని చెప్పి ప్రోటీన్ ఎప్పుడు తినాలో అని చెప్పి ఒక ఆర్టికల్ కూడా రాశారు. ఇక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అధికారులతో మరి ఆదిలాబాద్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మరి అది కూడా ప్రచురించారు. ఇక చర్లపల్లి భూ వివాదంపై హైడ్రా విచారణ, కీలక ఆధారాల సమర్పణ ఆదేశాలు. కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 186/4కు సంబంధించిన స్థలం విషయంలో వివాదం తీవ్రతరమవుతుంది. ఈ నగర్ హౌసింగ్ సొసైటీ ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐటీ అధికారుల బృందం శుక్రవారం ఈసీ నగర్ ప్రాంతాన్ని సందర్శించి విచారణ చేపట్టిందని కూడా ప్రచురించారు. నేడు జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పలు కార్యక్రమాలకు హాజరు కాబోతారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారని కూడా ప్రచురించారు. ఇంకా ఇంపార్టెంట్గా చూసుకుంటే ఇక అదేవిధంగా కొత్వాల్గూడలో అక్రమ మైనింగ్ మాఫియా నడుస్తుందని, 111 జీవోలో సహజ సిద్ధమైన ప్రకృతి సంపదను దోచుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలియజేశారు. ఇక 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి ప్రణాళికపై అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. మండల అధికారులకు దిశానిర్దేశం చేశారు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక సింగరేణి పాఠశాల విద్యార్థులతో డిఎస్పీ మరి మణుగూరు నుంచి ముఖాముఖి అయ్యారు. విద్యార్థులు తమ భవిష్యత్తు తామే పునాది వేసుకోవాలన్నారు మణుగూరు డిఎస్పీ రవీంద్రారెడ్డి అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా హై స్పీడ్లో వాహన విక్రయాలు ఫిబ్రవరిలో 26% అప్పు జరిగింది. 24 లక్షలకు పైగా అమ్మకాలు ఫాడా వెల్లడించింది. ఎగుమతులకు మరి సర్ఛార్జీలు మోత కూడా మోగనున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలో షిప్పింగ్ లైన్స్ డిమాండ్లు 4,000 వరకు అదనపు భారం ఎగుమతిదారులు గగ్గోలు పెడుతున్నారని కూడా మరి ప్రచురించారు. పాశ్చాత్య దేశాల్లో ఏదైతే పాశ్చాత్య ఆసియా దేశాల్లో ఏదైతే జరుగుతుందో మరి పశ్చిమాసియా దేశాల్లో ఈ యుద్ధం అనేది ఈ ఎఫెక్ట్ అనేది భారత్ మీద కూడా చాలా బాగా ఉంది. మరింత కాలంగా ఆ యుద్ధం కొనసాగితే మరింత ఒత్తిడి మన మీద కూడా పడే అవకాశం అయితే కనబడుతుంది, స్పష్టంగా కనబడుతుంది. దీని గురించి కూడా మాట్లాడటం అయితే జరిగింది. ఇరాన్పై యుద్ధంతో అమెరికాకు ఓటమి ఖాయమని, కారణాలు ఇవేనని చెప్పి బీజింగ్ ప్రముఖ చైనీస్ కెనడియన్ విద్యావేత్త తెలిపారు. ఇక అమెరికాని ఎప్పటి నుంచో కూడా వంచాలని
తామేదో అగ్రరాజ్యంగా ఎదగాలని చైనా అనుకుంటుంది. కానీ ఇవన్నీ జరిగే పనిలో కావో మరి మనం తర్వాత మాట్లాడుకోవాలి. స్కూళ్ళు బంద్, CBSE పరీక్షలు వాయిదా, ఇజ్రాయెల్లోని అణుకేంద్రంపై దాడి చేస్తామని ఇరాన్ సంచలనమైన ప్రకటన అయితే చేసిందని కూడా ప్రచురించారు. ఇండియా వదిలేస్తా, ఇరాన్ వెళ్ళిపోతా, బాలీవుడ్ నటి సంచలన ప్రకటన. దుబాయ్ సహా పశ్చిమాసియాలో చిక్కున్న బాలీవుడ్ నటీనటులు కావచ్చు, ఇతర సెలబ్రిటీలు అందరూ ఇండియాకు వచ్చే దారులు ఎక్కడ అని వెతుక్కుంటుంటే హాయిగా ఇండియాలో కూర్చుని సినిమా చేసుకుంటున్న ఓ బాలీవుడ్ నటి మాత్రం ఇక తాను ఇక్కడ ఉండలేనంటుంది. ఈ యుద్ధానికి కేంద్ర బిందువైన ఇరాన్కే వెళ్ళిపోతానంటుంది. ఇంతకీ ఎవరి నటి అంటారా? ఆసక్తి ఎందుకు విరక్తి? ఆమె పేరు మందనా కరిమి, ఇరాన్కు చెందిన సినీ తార. కొన్నేళ్ల క్రితమే ఫ్యాషన్ రన్వేలపై అడుగులతో మన దేశంలో ప్రారంభమై అక్కడి నుంచి బాలీవుడ్ దాకా సాగింది. భారత మోడలింగ్ రంగంలో స్థిరపడిన తర్వాత ఆమె భాగ్, జానీ, క్యా కూల్ హై హమ్ 3 వంటి చిత్రాల్లో వరుసగా ఛాన్సులు దక్కించుకుంది. ఫ్యాషన్ ప్రకటనలు, రియాలిటీ టెలివిజన్ ద్వారా కూడా ఇండియా ఆమెను ఆదరించింది. మరోవైపు ప్రస్తుత ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల తర్వాత తన చుట్టూ పరిస్థితి మారిపోయిందంటుంది ఈమె. ఇరాన్లో జన్మించిన ఈ నటి ఇప్పటిదాకా తన చుట్టూ స్నేహితులుగా ఉన్నవారు వచ్చిన మార్పులు తనకు అంతుపట్టడం లేదని వాపోతుంది. ఈ పరిస్థితులు తన ఇండియాలో ఉండడం నచ్చడం లేదని, ఇక పెట్టేబేడ సర్దుకుని ఇరాన్కి వెళ్ళిపోతాను, వెళ్ళిపో అమ్మ నీకు దండం అని చెప్పి మరి మనోళ్ళు కూడా చెప్తారు. అసలే మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ వచ్చి ఎక్కడికి వస్తుంటే వీళ్ళని పోషిస్తుంటే నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవాలని ఆపుతాము, వెళ్ళిపోమని నమస్కారం పెడతారు. ఇక వాయిస్ మాత్రం ఇవ్వలేనంటుంది. అదేవిధంగా మరో ఇరాన్ నటి ఎల్జాన్ నరౌజా, ఇరాన్ నేత తాజా దాడుల్లో మృతి చెందిన అహ్మద్ ఖొమైనీ మృతి పట్ల భారత్లో కొందరు ముస్లింలు చేపట్టిన నిరసన ప్రదర్శనలను ఆక్షేపిస్తుంది. మతం పేరుతో ఖొమైనీ సాగించిన అరాచకాల గురించి అవగాహన లేకపోవడమే దీనికి కారణం కావచ్చని ఆమె అభిప్రాయపడింది. ఈ నటి దాదాపుగా దశాబ్దం క్రితం భారతదేశానికి వచ్చింది. నెట్ఫ్లిక్స్ సీక్రెటెడ్ గేమ్స్ ద్వారా వేగంగా పాపులారిటీ అందుకుంది. దీని గురించి కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే తను పుట్టాక ప్రపంచమే ఆగిపోయిందని గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 2018లో సింగర్ నిక్ జోనస్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2022లో సరోగసి ద్వారా కూతురు మల్టీ మేరీ జన్మించింది. అయితే పుట్టినప్పుడు బిడ్డ ఆరోగ్యంగా లేకపోవడం ఆమెకు రక్త మార్పిడి చేయాల్సి వచ్చింది. పొత్తిళ్లలో ఎత్తుకొని నవ్వులు పంచాల్సిన చిన్నారి ఆపరేషన్ థియేటర్లో పోరాడుతుంటే ప్రియాంక దంపతులు మనసు తల్లడిల్లిపోయింది. కానీ వీరి ప్రార్థనలు ఫలించి మల్టీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చిందని కూడా మరి ప్రచురించారు. ప్రియాంక చోప్రా గురించి రాశారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మహాదినపత్రికలో ఇవి ప్రచురించారు. ఇక అదేవిధంగా ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏం ప్రచురించారో చూద్దాం. కొండపై రీల్స్ రాగడ. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా వీడియోలు క్షేత్ర పవిత్రతను దెబ్బతీసేలా చేష్టలు, సోషల్ మీడియాలో పోస్టులు పట్టించుకొని భద్రతా సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న భక్తులు. మరోసారి దివ్యల మాధురి అత్యుత్సాహం, తిరుమలలో కేక్ కట్ చేయడంపై విమర్శలు. ఈ దివ్యల మాధురి కాదు, దువ్వాడ శ్రీనివాస్ కాదు, మరి ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేసి మరి కొంచెం విచారణ చేపించాలి. ఎందుకు వచ్చిన గోల? ఎప్పుడూ కాంట్రవర్సీగా ఏదో ఒకటి ఉండడానికి తిరుమల కొండ మీద దగ్గరికి వెళ్ళి ఈ సెల్ఫీ గోల ఏంటారు నాయన అన్నట్టుగా కూడా ఉంది. మరి ఇలాంటి వారిని ఉపేక్షించకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారా, జైలు శిక్ష వేస్తారా, వేయకపోతే వీళ్ళని అడ్డుకట్ట వేయకపోతే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏపీ సర్కార్ ఇలాంటి చేష్టలు చేసే వాళ్ళపైన ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి సరైన గుణపాఠం వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక మధ్యవర్తిత్వానికి మేము సిద్ధం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని త్వరగా ముగించాలి, చర్చలతో వివాదాలు పరిష్కరించుకోవాలని చైనా చెప్తుంది. యుద్ధం సెప్టెంబర్ దాకా ఉండే అవకాశం ఉందని, ఇరాన్పై దీర్ఘకాలిక సైనిక చర్య కోసం అమెరికా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నట్టుగా ఉంది. ఇక టీమిండియా అదర్స్ ఆల్రౌండ్ ప్రతిభలో వరల్డ్ కప్ ఫైనల్స్కి వెళుతుందని కూడా ప్రచురించారు. మనం ఇందాక టీమిండియా విజయం గురించి మహాదినపత్రికలు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక ముగ్గురు ముద్దు, మూడో బిడ్డ కంటే 25,000 ప్రోత్సాహం, బిడ్డ పోషణకు 5 ఏళ్ల పాటు నెలకు 1000 రూపాయల సాయం అందిస్తాం. ఇక మద్యం ముడుపులతోనే ఎన్నికలు, తాడేపల్లి డెన్ లిక్కర్ వ్యాపారుల నుంచి వసూలు, చెవిరెడ్డి అనుచరులకు కోట్ల రూపాయల అందజేత. అక్కడి నుంచి ఎన్నికల వార్ రూమ్కు వైసీపీ అభ్యర్థులకు డెన్ కీపర్ ప్రణయ్ ప్రకాష్ రిమాండ్ రిపోర్ట్లను సిట్ మీ అంతా తెలుసుగా, నేను కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు, విచారణకు సహకరించని వాసుదేవరెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా జీరో పవర్టీ లక్ష్యం, ముగ్గురు ముద్దు అని చెప్పి మరి మాట్లాడారు. ఇక అసెంబ్లీలో 3 ఏళ్లలో రాజధాని రెడీ అవుతుందని చెప్పి మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. మరి తుళ్ళూరు మార్చి 5న రాజధాని అమరావతి నిర్మాణ పనులను 3 ఏళ్లలో పూర్తి చేస్తామని అసెంబ్లీలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజధానిలో 360 కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్లు, 1500 కిలోమీటర్ల మేర లేఅవుట్ల రోడ్లు, 4026 ఉద్యోగుల ఇళ్ల, 5 ఐకానిక్ భవనాలు, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని, ఏప్రిల్ ఆఖరు నాటికి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలియజేశారు. మరి రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తామని కూడా చెప్తున్నారు. ఇక స్థానిక ఎన్నికల్లోపే జడ్పీల పునర్విభజన
కొత్త జిల్లాల్లోనూ జిల్లా పరిషత్ ఏర్పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. నిన్న మాట్లాడుతూ అసెంబ్లీలో ఆయన రాష్ట్రంలో ఉన్న జిల్లా పరిషత్తులను పునర్విభజించి కొత్త జిల్లాలుగా కూడా జడ్పీలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోపే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. విభజించిన జిల్లాల ప్రాతిపదికనే స్థానిక ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని, అందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతుందన్నారు. పంచాయతీల పునర్విభజనకు న్యాయమైన అడ్డంకులు ఏవీ లేవని చెప్పారు. గురువారం శాసనసభలో పంచాయతీరాజ్ శాఖ పద్దుపై చర్చ జరిగింది. చర్చలో ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ మాట్లాడారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో R&B రోడ్డు విస్తరణ సందర్భంగా ఈ రోడ్డుకి ఇరువైపులా 120 సంవత్సరాల నాటి చెట్లను నరికివేయకుండా వీటి భద్రత తొలగించి వేరే చోట నాటారని, ఇప్పుడు ఆ చెట్లు చక్కగా చిగురుస్తున్నాయని చెప్పారు. స్పీకర్ ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అంశాలపై పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. నాటే ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగింది. రాష్ట్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నా వాటి సంరక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు పవన్ కళ్యాణ్. ఇక మీదట అటవీశాఖ ఆధ్వర్యంలో నాటే ప్రతి ఒక్క జియో ట్యాగింగ్ వేసి వాటి సంరక్షించే ప్రక్రియ శ్రీకారం చుడతామని చెప్పారు. నర్సరీల దగ్గర నుంచి దీనికి ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామన్నారు. బెంగళూరు నర్సరీలో అమలు చేస్తున్న అత్యాధునిక విధానాలను పరిశీలిస్తున్నామన్నారు. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణకు తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఎర్రచందనం అమ్మకం విషయంలో మెరుగైన ధరలను పరిశీలించేందుకు, గోదాములో ఉన్న దొంగలను విక్రయించేందుకు ప్రత్యేక బృందాన్ని నిర్మించామన్నారు. వారు ప్రభుత్వ ఖజానాకు మంచి ఆదాయం వచ్చేలా చేస్తారన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ఆర్థిక పద్ధతుల ప్రతిపాదనను ఆమోదించారు. మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని కూడా ప్రచురించారు. ఇక వైసీపీ పాపాలు పండాయని, తిరుమల లడ్డు కల్తీ బాధ్యతలు శిక్ష తప్పదని మంత్రి ఆనంద్ తెలియజేశారని కూడా ప్రచురించారు. వైఎస్ జగన్కు పోలికే లేదు, ఇతర పార్టీల వారిని శత్రువులో చూస్తారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటేనే మధ్య సభకు రాలేని వారికి జీతాలు ఎందుకని అయ్యన్న పాత్రుడు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరీపై లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అభిప్రాయాలను కోరానని అయ్యన్న పాత్రుడు తెలియజేశారని కూడా మాట్లాడారు. ఇక అక్రమ బాణసంచపై 11 ఏళ్లలో 3219 కేసులు నమోదయ్యాయని చెప్పి 26.66 కోట్ల విలువైన బాణసంచ స్వాధీనం చేసుకున్నామని మంత్రి అనిత తెలియజేశారు. మరి పోలీసులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే కోన కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా తిరుమల కొండపై రీల్స్ రగడ నిబంధనలు బేఖాతరు చేస్తూ వీడియోల చిత్రీకరణ, క్షేత్ర పవిత్రతను దెబ్బతీసేలా చేష్టలు ఉన్నాయని ఈ దువ్వెల మాదిరి గురించి కూడా ప్రచురించడం అయితే జరిగింది. దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక ఓవరాల్గా ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఏమన్నాయి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమేమి మాట్లాడారనే వార్తలను కూడా మనం చదవటం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా నిరంతరం కూడా నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వార్తగా పనిచేసే ఏకైక దినపత్రిక మహాదినపత్రిక ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తా విశ్లేషణ. నమస్తే.